ఇంట్లో మార్నింగ్ టు నైట్ వరకు నేను అంటే డైలీ ఏం పనులు చేస్తాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. డే ఇన్ మై బ్లాగ్ అని చెప్పొచ్చండి. ఇంకా అందరినైతే ఏం తీయట్లేదండి. అంటే కెమెరా పట్టుకొని అందరిని తీయడం అంటే కాస్త ఇబ్బందికరమైన విషయం కదా! అందుకని నేను ఎవరిని తీయట్లేదు. ఇంకా మా బావ అయితే ఇంకా ట్రైనింగ్‌కి వెళ్ళాడు కదా! వీడియోలో అయితే లేడు. ఇంకా అలాగే నేను మా బావకైనా ఇష్టమైన సర్వపిండికి కూడా ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక వీడియోని చూసేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మార్నింగ్ లేవగానే వాకిలంతా క్లీన్ చేసుకొని అంటే నీళ్ళు చల్లుకుంటాం కదా, కల్లాపి చల్లుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ముగ్గు పెట్టుకున్నానో లేదో అలా వర్షం అయితే వస్తుంది చూడండి, రెయిన్ అయితే వస్తుంది. ఇంకా మనది పెంకుటిల్లు కాబట్టి ముందు అంటే వీడియో తీయడానికి అలా బాగుంటుంది చూడండి. ఇక బయట అయితే వర్షం పడుతుంది కదా, నేనైతే టీ ప్రిపేర్ చేసుకుని టీ తాగుతున్నాను. ఆర్యన్కి అయితే మిల్కేనండి, మామయ్యకి నాకు ఇద్దరికి టీ పెట్టుకుంటాం అంతే. ఇంకా ఆర్యన్కి అయితే చాయ్ అంతగా అలవాటు చేయట్లేదండి, అంత హెల్దీ కాదు కదా, మనం ఎలాగో హెల్దీ ఫుడ్ తినాం కదా, అందుకని ఆర్యన్కైనా హెల్దీగా ఇస్తాను. ఇక ఆఫ్టర్నూన్కి అయితే దొండకాయ కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఆర్యంకి పాలు కూడా ఇద్దామని పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. టీ తేవిరా, టీ తేవి డాడీ. నీకు టీత్ లేవా ఆర్యన్? టీత్ ఎక్కడ? వెజ్ టీత్. ఏయ్ చెప్పు బే, రే టీత్ ఏవి? నోస్ ఏది? అదా. ఐస్ ఏవి? ఐస్ వెజ్ ఐస్. నో, నీకు ఐస్ లేవా? ఐఫై 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 ఫ్లయింగ్ కిస్ ఇయ్యి. ఇక బ్రేక్ఫాస్ట్లోకి అయితే అట్లు చేస్తున్నానండి, దోశ కాదు ఇది అట్లు. మ్యాక్సిమం మా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది, అట్లు చేస్తున్నాను. ఇవి ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుందండి. క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే మాత్రం ఇదే ప్రిఫర్ చేసుకోవాలి. ఆర్యన్ అయితే ఇది మెత్తగా ఉంటుంది కదా, మంచిగా తింటుందని వాడి కోసం అని చేస్తున్నాను. అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా వాడు తింటుంది కదా అని చేస్తున్నాను. మ్యాక్సిమం ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యం, మ్యాక్సిమం ఇంకా పొలం దగ్గరికి వెళ్తారు కాబట్టి డైరెక్ట్ లంచ్కే. ఇంకా ఆనియన్స్ అండి ముందే వాష్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ముక్కలను విడిపోతాయి కదా, దీంతోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. మనం ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా అవుతుంది సర్వపిండి అయితే. ఇంకా మారియన్ అయితే వంట చేయలు. ఇవైతే పల్లీలు వేయించుకున్నాను. ఇంకా ఇది కరివేపాకు. ఇది వర్షాకాలం కదా, అందుకని కొద్దిగా ఓమా కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, కారం,
కొద్దిగా కారం, మనం స్పైసీగా తింటాం అందుకని కొద్దిగా కారం ఎక్కువనే ప్రిఫర్ చేస్తా. సరిపోతుంది అనుకుంటా, మళ్ళీ కారం ఎక్కువ వేస్తే అది ఉడకదు కదా. తగినంత సాల్ట్. మా బావకైతే చాలా ఇష్టం అండి సర్వపిండి. పాపం మిస్ అవుతుండు. ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు కాల్ చేసిండు, సర్వపిండి చేసుకున్నాం అంటే, ఉన్నప్పుడు అయితే చేయరు కానీ లేనప్పుడు చేసుకొని తింటారా మీరే అంటున్నాడు. ఇంకా ఇలా కొంచెం అది కూడా వేసుకోవచ్చు, ఏమంటారు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టుకొని. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేదు, దానికి వీడియో కోసం అయితే స్పెషల్ గా తేవాల్సిన అవసరం లేదు కదా. మన ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే అలానే తీసుకోవాలి. వీడియో కోసం మనం ఇంకా అది ఇది అనేది చేయలేము కదా. ఇంకొక 3-4 డేస్ అయితే మా బావ వస్తారండి ఇక. నేనేమో అని మారినైతే బాగా మిస్ అవుతున్నాడు. చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ టు ఇలా సాల్ట్ సరిపోయిందా లేదా చూడండి. బాగానే ఉంది. ఒకసారి మొత్తం ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇంట్లోనే పెట్టేసుకున్నాం. అయితే డైరెక్ట్ ఇందులోనే వేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇది కాలట్లేదు కదా, డైరెక్ట్ ఇందులోనే పెట్టేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అట్లా వేసుకున్నాం ఫస్ట్. సర్వపిండి ఎప్పుడైనా మందంగా వేసుకోవాలి. మందంగా వేసుకొని చిన్న ఫ్లేవర్ మీద సన్న మంట పైన కుక్ చేసుకోవాలి. కాయలు అప్లై చేసుకున్నాం కదా, దీన్నైతే సర్వపిండి అనేది కొంచెం మందంగానే చేసుకోవాలండి. మందంగా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. మందంగా వేసుకొని అంటే చిన్న మంట పైన కొద్దిసేపు చాలాసేపు కాల్చుకోవాలి, అట్లయితేనే టేస్ట్ వస్తుంది. నాకంతా పర్ఫెక్ట్గా ఏం రాదు కానీ మేనేజ్ చేస్తా, మరీ రాదంటే కాదు కానీ ఏ కుకింగ్ అయినా సరే మేనేజ్ చేయగలుగుతాను అంతే. ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాం. ఇంకోటి దోశల పెంక ఉన్నది, కానీ ఇప్పుడు ఇది సర్వపిండి వేస్తాం వల్ల దోశలది ఖరాబ్ అవుతుంది కదా పెంక. ఇది ఫిష్ ఫ్రైది, దీంట్లో వేస్తున్నా. చూద్దాం ఇల్లు వస్తుందా రాదని, మళ్ళీ వేస్ట్ దాన్ని ఖరాబ్ చేసుకోవడం అని, అందుకే వెళ్తుంది. దోశల ప్యాన్ ఉంది యాక్చువల్లీ. ఇంకా మారిన ఉంటే ఈ పనులు ఏం చేయలేము. వాడిని అయితే నేను బయట పంపించిన. ఏం చేస్తున్నాడు, ట్రైపాడ్ పెట్టుకుని నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, దాన్ని నుంచి కదిలిస్తున్నాడు. అది కింద పడుతుందేమో కానీ మొబైల్ కింద పడిపోతుంది కదా, ఆ భయంతో నేను బయటకు పంపించిన. ఇంకా ఇలా శనగపప్పు, కొత్తిమీర, ఇంకా దాని ఏమంటారు ఉల్లిగడ్డ పొరక అవన్నీ వేసుకోవాలి, అదిరిపోతుంది. కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కొంచెం చల్లబడుతుంది.
వర్షాకాలం కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇంకా గ్యాస్ పైన పెట్టుకోవాలి. చూడు, మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసినాం కదా. ఆయిల్ అయితే అప్లై అయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేద్దాం. ఇంకా పెట్టేసి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. అయ్యాక చూపిస్తాను. నానినా ఇది ఎందుకు కొట్టినే? మా అమ్మకి ఇస్తే ఏడుస్తుంది ఏది కావాలి చూస్తావా? అమ్మ అది వేసేది ఇది కానొస్తుంది. దీనికోసానికి ఇది కావాలంటున్నాము. అది ఉట్టు వచ్చి తాడు కొడతారు. ఏదనుకుంటున్నాం? ఎట్లా కానొస్తుందా? చల్లారిందా? చల్లారిందా? చల్లారకుండొచ్చు. తెలంగాణ స్పెషల్ సరపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒకటైతే అయ్యింది, ఇంకా టేస్ట్ చేయాలి. ఇంకోటి గ్యాస్ పైన ఉంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసిన కదా. బాగుంది. ఇంకా ఈ వీడియో తింటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. కొద్దిగా ఏమో తక్కువ.
ఈ వీడియో కిందనండి షార్ట్ అండ్ స్వీట్గా ఉంది కదా. నెక్స్ట్ టైం కొద్దిగా లాంగ్గా తీయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇక మా అమ్మ అయితే నైట్ మా ఇంటికి వచ్చిందండి. నాకు ఇష్టమని చిన్న బోండాలు, ఇంకా అవి మన ఛానల్లో పాత ఛానల్లో పెట్టానండి. ఇదేంటంటారు, వడప్ప సంథింగ్ ఏదో అంటారు, అవైతే తీసుకొచ్చింది. ఇక మారిన అయితే అల్లరి ఇలానే ఉంటుంది ఎప్పటికీ. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. మన ఛానల్లో ఏదైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.